అసలు వీరు చెప్పేది ఏ పాటి నిజమో మేం పరీక్ష చెయ్యాలి. పరీక్ష చేయాలా? అంటే ఏం చేస్తారు? ఏ అబ్బాయినైతే వీరితో పోటీకి దించుతాం అనుకున్నారో అతని గొంతు అది నిజంగా పూడిందా లేక డ్రామానా అని చూడాలి. ఏంటమ్మా ఏంటిది? ఆగు వసంత, వసంత ఆగు. వసంత, గొంతు పిసికి చంపేస్తారా ఏమిటి? ఇదిగో మీ అబ్బాయి అరుపు అంటే గొంతు బాగానే ఉంది, మీవే కుప్పి గంతులు అని అర్థమైంది. ఏం రంగాచారి, ఏంటి దొంగ నాటకాలు? అమ్మా అని అనగలిగే మీ అబ్బాయి గొంతు మూగబోయింది, పూడుకుపోయింది, ప్రమాదం జరిగింది అని చెప్పడానికి నీకు నోరెలా వచ్చింది? నాది వ్యసనం అన్నావు, నాకు విద్వత్తు లేదన్నావు. ఇలా నాటకాలు ఆడడానికి నీకు సిగ్గులేదు? ఒరే శ్రీనివాసులు, ఏంట్రా ఏంట్రా ఇది? ఇంకా సాకులు చెప్పడానికి అవకాశం లేదు. పోటీ జరగాల్సిందే, పందెం తేలాల్సిందే. వేసిన పందానికి నేను సిద్ధం. నేను ఓడిపోతే నా జీవితంలో ఇంకా గీతాలాపన చేయను. అదే నీ కొడుకు ఓడిపోతే నీ మేనగోడల్ని దాస్యానికి సిద్ధం అవ్వమను. శ్రీనివాసులు, నాన్నగారు, నాన్నగారు, ఆశీర్వాదం తీసుకుంటున్నాడేమో కృష్ణ. కాదు, క్షమాపణలు వేడుకుంటున్నాను. క్షమాపణలా? ఎందుకురా? మోసం చేశాను నాన్నగారు, మిమ్మల్ని దగా చేశాను. శ్రీనివాసులు, ఏంట్రా ఇది? నన్ను క్షమించండి అమ్మా, నేను నిజంగానే మోసం చేశాను. 1 కాదు 2 కాదు, ఏకంగా 14 సంవత్సరాలు మోసం చేస్తూనే వస్తున్నాను. నాన్నగారు గొంతు విప్పమన్నప్పుడల్లా తప్పించుకొని తప్పు చేస్తూ వచ్చాను. మోసమేంటి, తప్పేంటి? కాస్త వివరంగా చెప్పరా? అన్నయ్యకు సంగీతం మీదే ఆసక్తే లేదు, అభిరుచి లేదు. పెయింటింగ్స్ అంటే ప్రాణం. చాలాసార్లు ఈ విషయం చెప్పాలని చూశాడు, కానీ నాన్నగారి కోపానికి దడిచి సాధన చేస్తున్నట్టు నటించాడు. నాకసలు స్వరాలు రాగాలే కాదు, అసలు సరిగమలే రావు. నేనేమీ నేర్చుకోలేదు నాన్నగారు. శ్రీనివాసులు, ఎంత ద్రోహం చేశావురా అప్రాచ్యుడా! ఈ తండ్రి నమ్మకాన్ని హత్య చేశావు కదరా, అభిమానాన్ని కాల్చి బూడిద చేశావు కదరా, పాపాత్ముడా నిన్ను!
భలే నాటకం ఆడుతున్నారే. నాటకం ఏంటి నాటకం? ఇక్కడింత జరుగుతుంటే మీకు ఆనందంగా ఉందా? ఎందుకో చెప్పట్లు? ఎందుకా? అభినయం గొప్పగా ఉన్నందుకు, నాటకం అద్భుతంగా రచించినందుకు. అభినయం ఏంటి, నాటకం ఏంటి? సంగీతం రాకపోయినా నటన అమోఘం, డాంబికం అద్భుతం. పస లేకపోయినా పందెం అంటూ దడిపించి మమ్మల్ని రెచ్చగొట్టి పాటకు దూరం చెయ్యాలని గొప్ప ప్లాన్ వేశారు మీరు. మేం ఏ ప్లాను వేయలేదు. నువ్వే నోరు జారి పందెం కాశావు. నోరు జారేదాకా తీసుకొచ్చింది నువ్వు. నీకు రాని సంగీతంతో, నువ్వు పలకలేని రాగాలతో నన్ను భయపెట్టాలని చూశావు. ఏమన్నావు? నీ తర్వాత తరం నన్ను ఓడిస్తుంది అన్నావు. హ్, ఏం జరిగింది? ఇప్పుడేమో నువ్వు భయపడిపోయి నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు. రంగాచారి, నేను ఆరాధనకి అనర్హుడనా? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి చెప్పు. నువ్వు వాడికి తండ్రివి. 14 ఏళ్లగా నిన్ను వాడు మోసం చేస్తున్నాడు. ఆ విషయం నీకు తెలీదు. ఆ మాట మేము నమ్మాలి. అది నమ్మశక్యమేనా చెప్పు. నువ్వు వాడికి తండ్రివి, గురువువి, సంగీత విద్వాంసుడివి. రంగాచారి, నువ్వు తండ్రిగా ఓడిపోయావు, గురువుగా ఓడిపోయావు. ఏమన్నావు? నాకు బాధ్యత లేదా? నేను సంగీత దోషినా, సరస్వతి శత్రువునా? నా అర్హత నువ్వు నిర్ణయిస్తావా చెప్పు. గోకుల కృష్ణ, అరవకో. నా పేరుని ఉచ్చరించే అర్హత నీకు లేదు. నమ్మకం మోసపోయింది. అంత మాత్రానా? ఏంటి నమ్మకమా? ఏది నమ్మకం? అసలు నీ కొడుకు సరిగమలే నేర్చుకోలేదు, అదే నా నమ్మకం. వాడికి పరీక్ష పెట్టకపోవడం నీ తప్పు రంగాచారి. అరవడం కాదు, ముందు ఆత్మ పరిశీలన చేసుకో. నన్ను వ్యసనం చెరిచింది అన్నావు. నీలా గుడ్డిగా నమ్మడం కూడా వ్యసనంతో సమానమే. పందాలు కాయడం, పళ్ళు కొరకడం, 10 మందిలో అవమానించడం కాదు. ముందు నీ అర్హత ఏంటో తెలుసుకో. అయినా నమ్మాను అంటున్నావు. మోసం చేసింది పరాయివాడు కాదు, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. వాడు చేసిన పనికి నీకు తల దించుకోవాలనిపించట్లేదా? ఏంటి ఏంటి ఆ చూపు? సిగ్గు వదిలేసి ఇప్పుడు రంకెలేస్తున్నావా? రంకెలు. దీన్ని బట్టి మా అందరికీ బాగా అర్థమైంది, ఇదంతా నటన అని, మీరందరూ ఆడుతోంది నాటకం అని. కృష్ణ, వాళ్ళెలా పోతే మనకేంట్రా? ముందా పిల్లని బ్యాగ్ సర్దుకుని దాసీతనానికి రమ్మను. అదెలాగూ తప్పదు కాని ఇప్పుడు తేలాల్సింది ఆరాధనకు ఎవరు అర్హులో ఎవరు అనర్హులో చెప్పండి రంగాచారి గారు. ఎవరు? ఇంకా ఏం మాట్లాడతాడే? సంగీత ద్రోహం చేసిన ఓ కొడుక్కి తండ్రిగా నిలబడ్డాడు. ఈ ఆరాధనోత్సవాల్లో పాల్గొనే అర్హత ఉందా? సంగీతాన్ని అభిమానించి ఆరాధించే ఒక విద్వాంసుడు తన కొడుకుని దారిలో పెట్టలేకపోయాడు. పండితపుత్ర పరమసుంఠః అనే నానుడిని నిజం చేశాడు. మేటి విద్వాంసుడివి, సంగీత ఉద్దండుడిగా కంకణం కట్టుకున్నావని చెప్పే నువ్వు నీ కన్న కొడుక్కి అదే సంగీతం మీద ఆసక్తి, అభిరుచి కలిగించలేకపోయావు. నీకీ మహోత్సవాల్లో పాల్గొనే అర్హత ఉందా? వింటున్నావా? ఇంకా నేను బ్రతికుండడం అవసరం అంటావా? నాన్నగారు, పిల్లవాక్కు. అలా పిలిస్తే నా మొహాన ఉమ్మేసినట్టు అనిపిస్తోంది. ఇంకా ఎందుకురా ఎదురుగా నిలబడి నాన్న అని పిలుస్తూ నా బతుకు మీద అసహ్యం కలిగేలా చేస్తున్నావు? ఇంత వెన్నుపోటు పొడిచి ఎలా రా నాన్న అని పిలవబుద్ధవుతుంది? కన్న తండ్రికి ద్రోహం చేసిన జన్మ ఎందుకురా?
వెళ్ళి ఆ కోనిట్లో దిగి చావరా. అయ్యో ఏంటండి ఆ మాటలు? వాడు నన్ను చంపాడే. ఇంకా వాడి చావు బ్రతుకుల గురించి, శుభ అశుభాల గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. ఆయన అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పమను. వాడు సంగీతం నేర్చుకోకపోతే మా వారి అర్హతను ప్రశ్నిస్తారేంటి? మీ రక్తం పంచుకొని పుట్టినవాడే కదా. బాధ్యత లేని వాళ్ళకి హక్కులుండవు. నా కొడుకును వెక్కిరించినప్పుడు నా రక్తం మరిగిపోయింది. నీకు చీము నెత్తురు పౌరుషం లేవా? ఇంకొక్క మాట మా మావయ్య గారి గురించి మాట్లాడితే బాగోదు. ఏయ్ పావతలకి. రంగాచారి, ఇప్పటికైనా స్పష్టంగా చెప్పు, నీ మిగిలిన శిష్యగణంలో నాతో పోటీకి ఎవరిని పంపుతున్నావు? బమ్మి అమ్మా మీరిద్దరు ఇక్కడున్నారేంటి? అక్కడ అంత గొడవ జరుగుతుంటే మేమెక్కడుంటే నీకెందుకే? ఏం జరిగింది? ఏంటా గొడవ? ఆయన గారు ఏమన్నారు తెలుసా? నా ఏకలవ్య శిష్యురాలు, నా మేనకోడలు పద్మావతిని 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 అమ్మా గురువుగారు నన్ను పోటీకి ఎంచుకోవడం నా అదృష్టమమ్మా. ఎంత అదృష్టమో నాకు. నేను గెలవాలని నన్ను ఆశీర్వదించమ్మా. తల్లిగా బిడ్డ గెలవాలనే కోరుకుంటాను. కానీ నువ్వు పోటీలో నిలబడనని నా మీద ప్రమాణం చేయి పద్మావతి. అదేంటే పోటీలో పాల్గొంటానంటే ప్రమాణం చేయమంటున్నావేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు, దీని మీద ప్రేమ. అది ఈ పోటీలో నిలవకపోయినా గెలవకపోయినా జరిగే నష్టం ఒక్కటే, అవమానం. కానీ ఇది గెలవడం వల్ల పౌరుషాలు రోషాలు దెబ్బతింటాయి. ఎన్నో పరీక్షలకు నిలవాల్సుంటుంది, గెలవాల్సుంటుంది. ప్రతి క్షణం మనం ఊపిరి బిగబట్టి దీనికోసం భయపడుతూ ఏడుస్తూ బ్రతకాల్సుంటుంది. అది నాకిష్టం లేదు. ఏ కష్టమైనా దానికుందని తెలిసేలోపు ఆ కష్టం అనుభవించాల్సింది నేను. అది బాధపడితే చూస్తూ తట్టుకునే శక్తి నాకు లేదు బామ్మా. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అక్కడ మావయ్య గారి మర్యాద పోతుంది. పోటీ పడితే మనం ఈ ఆశ్రయాన్ని ఆశ్రమాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. నువ్వనేది నాకేమీ అర్థం కావడం లేదే. చూడు బామ్మా, ఇదేం అన్నయ్య గారి దగ్గర శిష్యరిక్కం చేయలేదు, తాంబూలమిచ్చి విద్య ప్రారంభించలేదు, శిక్షణ పొందలేదు, సాధన చేయలేదు. శ్రీనివాసులకి చిన్నతనం నుంచి దంటే పడదు. వెక్కిరిస్తుందనే కోపం చిన్నతనం నుంచి వాడిలో ఆ కోపాన్ని పెంచుతూ వచ్చింది. ఇప్పుడు తండ్రిని మోసం చేశాడన్న పేరు మోసాడు. ఈ సమయంలో ఇది వాణ్ణి మించి తన తండ్రి కోసం పోటీపడి గెలిస్తే సాయం చేసిందన్న గౌరవం ఉండదు. నన్ను ఎదిరించింది, నాకు తలవంపులు తెచ్చింది అన్న కోపం పెరుగుతుంది. కసి కాస్త పెరుగుతుంది, శత్రుత్వంగా మారుతుంది. అది దీని జీవితానికి ఇబ్బందిగా మారుతుంది. అమ్మా ఇదంతా నీ ఊహ. అనవసరంగా భయపడుతున్నావు.
నాకు నీ జీవితం ముఖ్యం, నీ సుఖ సంతోషాల అవసరం. వాదించి ఒప్పించాలని చూడకో. ఈ పోటీ నాకిష్టం లేదు. నా మీద ప్రమాణం చెయ్యకపోయినా, నా మాటకి విలువివ్వకపోయినా నువ్వు గెలవచ్చు, కానీ నేను ఓడిపోతాను. నువ్వు మెప్పు పొందొచ్చు, కానీ అది చూడ్డానికి నేనుండను, రెప్ప మోస్తాను. అమ్మా, నీ అరికాలి నొప్పి నన్ను కంటతడి పెట్టిస్తుందే. నా కన్నీళ్లు నీకు పట్టకపోతే ఆనంద బాష్పాలు మూట కట్టుకో. అవే తిరిగి అమ్మా! నీకు. ఆ దరిద్రుని ఓటమి దీనికి ఇష్టం లేదు. అందుకే ఇదిలా కట్టడి చేస్తోంది. అమ్మా పద్మావతి, అమ్మా పద్మావతి. ఏంటి మావి గారు? నిన్ను మేనకోడలిగా పిలవలేదమ్మా, గురువుగా పిలిచాను. గురువుగా నిన్ను ఈ గోపాలకృష్ణ మీద పోటీకి నిలుపుతున్నా. గెలిచి గురుదక్షిణ ఇవ్వు తల్లి. క్షమించండి గురువుగారు, నేను వారి మీద పోటీకి సిద్ధంగా లేను. అంత విద్యా విద్వత్తు నాకు లేవు గురువుగారు. అలవోకగా పాడగలిగేదానివి సిద్ధంగా లేనుంటావేంటమ్మా? ఇది నా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. పందెం కాచిందానివి, తప్పప్పులు ఎత్తు చూపించేదానివి, విద్య లేదు విద్వత్తు లేదు అంటావేంటే? మిడిమిడి జ్ఞానం, ముక్కున కరిసిన మాటలు అని అప్పుడే చెప్పాను కదా. నువ్వు పాడగలవు, పోటీలో గెలవగలవు. పాడలేను అనడానికి వేరే కారణం ఏదో ఉంది. అదేంటో చెప్పు. పాడననటం భావ్యం కాదు. కారణమేం లేదు గురువుగారు. ఆయన గారి ముందు పాడటానికి శక్తి చాలదు అంటున్నా. అబద్ధం. తన గురించి తనకు తెలీదా? అబద్ధం అని మీరంటారేంటి? ఈ వాదన మరో అంతర్నాటకానికి తెరతీయడమా? నువ్వు అధికంగా మాట్లాడకు. ఇది మేం చర్చించుకోవాల్సిన విషయం. శక్తి లేని దానివి పందెమెందుకు కాసావమ్మా? నేను పాడగలనని కాదు, బావగారి మీద నమ్మకంతో. ఇది పచ్చి అబద్ధం. దీనికి నాకు సంగీతం రాదని తెలుసు కదా. నా మీద నమ్మకంతో అంటుందేమిటి? ఎందుకు ఎందుకు అంతా కలిసి కక్ష కట్టినట్టు ఆయనకి తలవంపులు తెచ్చి పెడుతున్నారు? మీరేమన్నా నేను చేయగలిగింది చెప్పగలిగేది ఏం లేదు. నన్ను క్షమించండి. క్షమించండి క్షమించండి అంటూ ఎంత పెద్ద శిక్ష వేస్తున్నారు. బ్రతుకు మీద విరక్తి కలిగేలా చేస్తున్నారు కదా. ప్రాణప్రదంగా చూసుకున్న వాళ్ళంతా కలిసి ప్రాణాలు తీశారు. నన్ను జీవోత్సవాన్ని చేసి నిలబెట్టి గొప్ప సత్కారం చేస్తున్నారు. ఛీ, అసహ్యం వేస్తోంది. బ్రతుకు మీద అసహ్యం వేస్తోంది. నా మొహం మీద నేనే కాండ్రించి ఉమ్మేసుకున్నట్టుంది. నా చెంపలు నేనే నా చెప్పుతో కొట్టుకునేలా చేశారు. చిచి, ఎంత జుగుప్స కలుగుతోంది, ఎంత విరక్తి కలుగుతోంది. రంగాచారి, ఇంకా నీ నాటకాన్ని కొనసాగించే ప్రయత్నం చేయకు. నాటకం కొనసాగించడం ఏంటి? ఇప్పుడు నువ్వు చేస్తున్నావే అదే. వాళ్ళని వీళ్ళని ఆడిపోసుకోవటం, నిన్ను నువ్వు దూషించుకోవటం. మీ అబ్బాయి సంగీతం రాదన్నారు, ఆ అమ్మాయి నా వల్ల కాదు అంది.
ఆడిన నాటకం చాలు. పందెం ఓడినట్టు అంగీకరించి దాన్ని దాసీగా పంపించండి. లేదంటే పందెం కాచింది అది. దాన్నే అడగండి. వచ్చేది రాంది కూడా అదే చెప్పాలి. రంగాచారి, నా తర్వాత రమన్నది నువ్వు. అయినా ఎందుకీ డాంబికాలు? రాకపోతే రాదని చెప్పడమే చిన్నతనం కాదే. అసలైనా ఆశకంతుండాలి, ఆరాటానికి హద్దుండాలి. ఆరాటం ఏంటి, డాంబికం ఏంటి? హ, గొప్ప సంగీతోద్ధుడులాగా వ్యవహరించడం, త్యాగరాజులాగా వేషం కట్టి జోలె పట్టి అందరితో విద్వాంసుని పిలిపించుకుంటూ ముష్టెత్తుకుంటూ ప్రచారం చేసుకోవడం. వచ్చింది శూన్యం, వేషం మాత్రం అనన్యం. గోకుల కృష్ణ,